నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమం జగన్తోనే సాధ్యం. నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. రాష్ట్రాభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో 23.94 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేలువెని గ్రామం, ఉండ్రాజవరం మండలం, నిడదవోలు నియోజకవర్గంలో 3 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ భవనాలన్నీ కూడా రైతులకు ఉపయోగపడటం కోసం, రైతులకు ఎటువంటి సమస్యలున్నా, రైతులకు ధాన్యం కొనుగోలుకి అవనేయండి, రైతులు పండించే పంటకి వచ్చే సమస్యల మీద మనం విషయాలు తెలుసుకుంటానికి, పరిష్కారం తెలుసుకుంటానికి ఇక్కడ మనం ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక వ్యవసాయ ఆఫీసర్ని పెట్టి, వ్యవసాయ శాఖకు ఆఫీసర్ని పెట్టి, అగ్రికల్చర్ అసిస్టెంట్ పెట్టి, తద్వారా ఇక్కడ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి పంటకు సంబంధించి మనం జగన్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుకి కూడా మనం అండగా ఉండాలి, వారికి సహాయంగా ఉండాలి, వారికి అన్ని పథకాలు కూడా చక్కగా సక్రమంగా టైంకి అందేటట్టు మనం చూడాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనకు ఏదైతే ధాన్యం కొనుగోలు ఉందో అది కూడా ఈ మనం జరిగిపోయిన సీజన్ చూసాం. ఈ సీజన్లో, ఖరీఫ్ సీజన్లో ఏదైతే ధాన్యం కొనుగోలు జరిగిందో వెంటనే 2-3 రోజుల్లోనే వారికి డబ్బు కూడా చెల్లించడం జరిగింది. ఈ విధంగా ప్రతి రైతుకి కూడా ఈ రైతు పక్ష ప్రభుత్వం కింద ఈరోజు మనం పరిపాలన జరుగుతూ ఉంది, జగన్ గారి ప్రభుత్వం. ఈరోజు ఇందులో భాగంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదన్నా పంట నష్టం జరిగితే వెంటనే అదే సీజన్లో క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సబ్సిడీ అమౌంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యన చూసిన సున్నా వడ్డీ ఏదైతే రైతులకు ఉందో, సున్నా వడ్డీ కూడా గతంలో అందరూ మర్చిపోయారు. దాని గురించి జగన్ గారు ప్రతి క్రమం తప్పకుండా సున్నా వడ్డీ డబ్బు కూడా ప్రతి రైతుకి అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ వేలువెని గ్రామంలో, అతి ముఖ్యంగా వేలువెని గ్రామంలో దాదాపుగా ఉచిత బోర్లు పథకం ద్వారా 60 బోర్లు వేయటం జరిగింది. 60 బోర్లు. ఈ బోర్లు వేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు కూడా జగన్ గారు ఏదైతే పరిపాలన మాకు చూపించారో, ఏ రైతుకి అవసరం ఉందో అది ఇమ్మన్నారు. మేము ఏ పార్టీ అని చూడలేదు, లేకపోతే ఏ కులం అని చూడలేదు. ఏ రైతుకి అవసరం ఉందో వారికి ఇవ్వటం జరిగింది. అన్ని పార్టీలకు చెందిన వారికి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అన్ని కులాలకు సంబంధించిన వారికి కూడా ఇక్కడ మనం ఉచిత బోర్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ 3 బిల్డింగులు, ఒక్కొక్క బిల్డింగ్ కూడా రైతు భరోసా కేంద్రం, ఒక్కొక్క భవనం కూడా 25 లక్షల రూపాయలతో ఈ రోజు పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కలుపుకుని కేవలం ఒక్క వేలువెని గ్రామంలోనే దాదాపుగా 10 కోట్ల రూపాయల పైగా రైతులకి సహాయం చేయడం జరిగింది. నేను చెప్పిన అన్ని అంశాలు కూడా, అది రైతు భరోసా అవనియండి, ఇన్పుట్ సబ్సిడీ అవనియండి, ఉచిత బోర్లు అవనియండి, ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ అవనియండి, ఇవన్నీ కలుపుకుని 10 కోట్ల రూపాయల పైన ఈరోజు మనకి వేలువెని గ్రామం రైతులకి అంతా కూడా సహాయం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇదే విధంగా నిడదవోలు నియోజకవర్గం అంతా కలుపుకుని దాదాపు 270 కోట్ల రూపాయలు ఈరోజు రైతుకు సంబంధించి మన అన్ని గ్రామాలు కలిపి ఇవ్వటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున డబ్బు గతంలో ఎప్పుడన్నా రైతులకి సహాయం జరిగిందోమో చెప్పానండి. ఎవరైతే విమర్శిస్తున్నారో ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దమ్ముంటే చెప్పానండి, కాగితం మీద రాసి ఇవ్వనండి. గతంలో ఎంత డబ్బు సహాయం జరిగింది, రైతులకి ఏం చేశారు, ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేశారు, ఎటువంటి వారికి సర్వీస్ చేశారో చెప్పానండి. ఈరోజు జగన్ గారు పెద్ద ఎత్తున రైతులకు అండగా ఉంటూ, ఎందుకంటే ఈ రోజు కూడా మన రాష్ట్రంలో అత్యధికంగా ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రాష్ట్రం మంది.
అందుచేత వ్యవసాయం బాగుంటే, రైతులు బాగుంటే, కూలీలు బాగుంటే, ప్రతి కుటుంబం బాగుంటాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో రైతాంగానికి పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేసేటట్టు ఈరోజు జగన్ గారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు.